చూద్దామండి. ఈ బ్లూటూత్ స్పీకర్ ఇది ఢిల్లీ సెట్. యాక్చువల్గా ఇది తీసుకుని 6 నెలలు అయింది, కానీ వర్క్ చేయట్లేదు. బ్యాటరీ ఛార్జింగ్ సరిగ్గా ఎక్కట్లేదు. అది చాలా లేట్గా అవుతుంది. ఇవి చూసారా రెడ్ లైట్ ఎలా వెలిగిందో, చాలా లేట్గా అవుతుంది. ఆన్ ఆఫ్ చేసినా సరే బ్లూటూత్ ఆన్ అవ్వట్లేదు. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా సరే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు మనకు రెడ్ ఇండికేటర్ చూపిస్తుంది, కానీ ఆన్ అవ్వట్లేదు. అది ఎందుకు అని చెప్పేసి చూశాను నేను. ఒక్కసారి ఆన్ ఆఫ్ బటన్ చూడండి, ఇప్పుడు ఆన్లో ఉంది. కొంచెం దగ్గరగా చూడండి, ఇప్పుడు ఆన్లో ఉంది. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే అది పని చేయట్లేదు. అందుకే దానికి నేను ఏం చేయాలని చెప్పేసి ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చెక్ చేద్దామని చెప్పేసి చూసాను. ఇది మీకు కూడా పనికొస్తుందేమో అని చెప్పేసి ఈ వీడియో తీయడమైనది. దాని ప్యానల్ మొత్తం ఓపెన్ చేసేసాను. లోపల స్క్రూస్ అవన్నీ తీసేసి తర్వాత లోపల చెక్ చేశాను. ఆ స్క్రూలు కూడా ఎలా, ప్యానల్ తీసిన తర్వాత స్క్రూలు ఎలా తీయాలో చూడండి. ఈ ఢిల్లీ సెట్లు కొద్ది రోజులు పనిచేస్తుంది, కానీ తర్వాత అది బోర్డు చెడిపోవడం కానీ లేదా బ్యాటరీ పోవడం కానీ జరుగుతుంది. బ్యాటరీ అన్నది చాలా తొందరగా పోతుంది. నేను చాలా స్పీకర్స్లలో చూశాను. ఇది బోర్డు పోయిందా లేదా బోర్డు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం అన్నది నా డౌట్. అయితే బ్యాటరీ ప్రాబ్లమే అని నాకు అనిపిస్తుంది. బ్యాటరీ కొంచెం నిదానంగా, కొద్దిగా ఏమాత్రం ఛార్జింగ్ కూడా చాలా డెలికేట్గా చేసి ఉంటారు. కొద్దిగా నిదానంగా చూడాలి మనము. ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ రెడ్ ఇండికేటర్ ఇచ్చారు చూడండి, అది బ్యాటరీకి. అవతల వచ్చేసి లెఫ్ట్, ఇది రైట్ స్పీకర్లో కనెక్షన్ చేశారు. ఒకసారి మళ్ళీ ఆన్ ఆఫ్ చేసి చూసినా అయినా పని చేయట్లేదు. అది మళ్ళీ ఛార్జింగ్ పెడితే ఇండికేటర్ మాత్రం ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఇండికేటర్ చూపిస్తుంది, కానీ ఆన్ అవ్వట్లేదు. ఒకసారి మనము బ్యాటరీ కూడా చెక్ చేస్తే బాగుంటుందని బ్యాటరీ మల్టీమీటర్తో బ్యాటరీ చెక్ చేశాను. బ్యాటరీలో పవర్ లేదు. తక్కువగా ఎంతసేపు దాదాపు గంటన్నర ఛార్జింగ్ పెట్టినా సరే ఛార్జింగ్ ఇండికేటర్ చూపిస్తుంది, కానీ ఛార్జింగ్ ఎక్కట్లేదు. బోర్డు మొత్తం బోర్డు కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మెకానిక్ దగ్గరకు పోకుండా మనమే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకసారి బటన్స్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని చెక్ చేశాను. బటన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మల్టీమీటర్తో చెక్ చేశాను. కంటిన్యూటీ దానికి పవర్ సప్లై అవుతుంది, కానీ మన బ్యాటరీ నుంచి వచ్చిన పవర్కు స్పీకర్స్ పని చేయట్లేదు. నాకు అదే డౌట్, ఎక్కువ డౌట్ ఉన్నది. పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ నేను బ్యాటరీ ఛార్జింగ్తో సహా లోపల కెపాసిటర్ ఏదైనా ఉందా, ఏదైనా రెజిస్టర్ ఏదైనా పోయిందా అని చెప్పేసి డయోడ్స్ అన్ని మొత్తం ఒకటి చెక్ చేసుకుంటూ వచ్చాను నేను. అన్నిట్లో పవర్ చూపిస్తుంది, కానీ స్పీకర్స్కి అయితే పవర్ సరిపోవట్లేదు. నా డౌట్ ఒక బ్యాటరీ పోయి ఉంటుంది అని. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుంది, కానీ ఛార్జింగ్ దాంతో ఉండట్లేదు. ఇప్పుడు వేరే బ్యాటరీతో కనెక్షన్ చేశాను చూడండి. కనెక్షన్ ఇప్పుడు అది బ్లూటూత్ అన్నది ఆన్ ఉంది. Welcome to the Bono Music World. Bluetooth mode. ఎండతో పని లేకుండా పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటో పచ్చడి 3 కేజీల కానీ అది బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కినా ఎక్కువసేపు ఉండట్లేదు. అందుకే వేరే బ్యాటరీతో నేను సాల్డరింగ్ చేసేసి దానికి స్టిక్కర్ అంటించాను. మరి ఊడిపోకుండా అది సాల్డరింగ్ ఉండట్లేదు. అందుకే దానికి స్టిక్కర్ అంటించేసి సాల్డరింగ్ చేసి స్టిక్కర్ అంటించేసేసి మళ్ళీ కనెక్షన్ చేశాను. కనెక్షన్ చేసిన తర్వాత అది చాలాసేపు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పనిచేస్తుంది. ఈ బ్యాటరీ అయినా సరే ఎక్కువ పని చేయట్లేదు, కానీ ఇది పనిచేస్తుంది.
ఒకసారి నేను కనెక్షన్ ఇచ్చాను కదా, ఆ కనెక్షన్ తీసేసి ఒకసారి ప్లే చేసి ఒకసారి ఆ కనెక్షన్ ఇచ్చేసి ఛార్జింగ్ ఎక్కుతుందో చెక్ చేశాను. ఆ ఇండికేటర్ బ్లూ ఇండికేటర్ కదండి, అది బ్లూటూత్ అంటే మన సెల్ ఫోన్కు క్లియర్ అయ్యేది చూపిస్తుంది. అంతా బాగా పనిచేస్తుంది. ఈ బ్యాటరీతో సహా ఎక్స్ట్రా నేను బ్యాటరీ తెచ్చాను కదా, దాన్ని కూడా ఇస్తే కొంచెం బలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే దాన్ని అట్నే డైరెక్ట్గా కనెక్షన్ చేశాను. కనెక్షన్ చేసేసి లోపల ప్లాస్టర్ వేసేసి మళ్ళీ బ్యాటరీ ఊడి రాకుండా సెట్ చేసేసాను. ఒకసారి వీడియోలో చూడండి ఎలా చేస్తున్నాను అన్నది. అది మీ ప్లానింగ్ బట్టి ఉంటుంది. ఒకసారి పిన్నులను చేసేసి మళ్ళీ బోర్డు దానికి యథావిధిగా ఎలా ఉన్నదో అలాగనే సెట్ చేసి పెడుతున్నాను. లెఫ్ట్ బ్యాటరీ లెఫ్ట్ స్పీకర్ లెఫ్ట్కు, రైట్ స్పీకర్ రైట్కు పెట్టేసేసి దానికి కనెక్షన్లు ఎలా ఉన్నదని చెప్పేసి ఆ కనెక్షన్లు మనం ఇంతకుముందు ఎలా కనెక్షన్ ఉందో అలాగనే సెట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత డెలికేట్గా సాల్వింగ్ చేశారో, మళ్ళీ సాల్వింగ్ చేసేసి మళ్ళీ పెట్టేస్తున్నాను. సాల్వింగ్ అనేది చాలా డెలికేట్గా ఉంది, ఎందుకంటే అది ఢిల్లీ సెట్ కదా, కంపెనీ కాదు అది. మనం కొంచెం జాగ్రత్తగా స్మూత్గా చూసుకోవాల్సి వస్తుంది. బ్యాటరీ నేను స్పేర్గా పెట్టాలనుకున్నాను కదండి, ఇది సెప్టెంబర్ వచ్చిన బ్యాటరీ ఇది. ప్లస్ మళ్ళీ ఇంకొకటి స్పేర్ కూడా పెట్టేయాలని చెప్పే ఉద్దేశంతో అది కూడా నేను అంటించి దానికి ప్యారల్ సిస్టంలో కనెక్ట్ చేశాను. ఇప్పుడు కనెక్ట్ చేస్తే బాగానే ఇండికేటర్ చూపిస్తుంది. అంటే ఈ కంపెనీ అతను ఆ బ్లూటూత్ ఎంబడి ఇచ్చిన బ్యాటరీ అన్నది ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండట్లేదు, అందుకే స్పేర్గా ఇంకొక బ్యాటరీ పెట్టాను. ఆ బ్యాటరీ పెట్టిన తర్వాత కొంచెం బాగానే పనిచేస్తుంది. ఈ బ్లూటూత్ వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లం, బోర్డు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అన్నట్టు చూశారు కదా ఎలా మొత్తం చెక్ చేశాను, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ బ్యాటరీ ప్రాబ్లం వల్లనే, అందుకే దానికి మళ్ళీ సాల్వింగ్ చేసేసి మళ్ళీ బ్యాటరీ ఎగస్ట్రాగా ఇంకొక బ్యాటరీ దానికి ఫిట్ చేస్తున్నాను. ఆ పిన్నుల సహాయంతో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే మనం ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా చూసి కనెక్షన్ చేయాలి మనం. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఒకసారి ఇండికేటర్ ఆన్ చేసి చూడండి, బ్లూ ఇండికేటర్ అవుతుందంటే బ్లూటూత్ పనిచేస్తుంది. Welcome to the Bonan Music World. Bluetooth mode. వైర్లు అవన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టేసేసుకొని ఇంకా ప్యానల్ ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. వైర్లు పక్కన వస్తున్నాయి కదా, కొంచెం ప్లాస్టర్ వేసాను. ఇంకా మనం ఎలా తీసామో అలాగే కొంచెం జాగ్రత్తగా చూసేసి ఫిట్ చేసేసారు. మనం స్క్రూ డ్రైవర్ కొంచెం అయస్కాంతం వేసేసుకుంటే అది స్క్రూ అన్నది కొంచెం నిలబడుతుంది మనకు. ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా, అవి సరిగ్గా బ్యాలెన్స్గా ఉండవు. లోపల వేసినప్పుడు అది కొంచెం క్లాస్గా పోయినా థ్రెడ్డింగ్ పోతుంది. అందుకే మనం స్క్రూ డ్రైవర్కు కొంచెం అయస్కాంతం పెద్ద ఒకసారి చూడండి ఆన్ చేసి చూశాను. Welcome to the Bonan Music World. Bluetooth mode. ఇప్పుడు బ్లూటూత్ బాగానే పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ అండి.